నా క్లయింట్ వాళ్ళ పాప ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ అడిగింది వాళ్ళ మదర్‌ని. ఫ్రెండ్స్ మధ్య మేము సీక్రెట్స్ మాట్లాడుకుంటాము. పేరెంట్స్‌కి చెప్పకూడదు అని అనుకుంటాం. కానీ ఇంటికి వచ్చాక మాత్రం మీరు నాకు అన్నీ చెప్పాలి అని అంటారు గదా! మరి నేనిప్పుడు నా ఫ్రెండ్‌కి లాయల్‌గా ఉండాలా? లేక పేరెంట్స్‌గా మీకు హానెస్ట్‌గా అన్నీ షేర్ చేయాలా అని. వాట్ ఎ థాట్‌ఫుల్ క్వెషన్ కదా! అండ్ ఎ వాలిడ్ కన్‌ఫ్యూజన్ టూ. అయితే పిల్లలకి మనం సేఫ్ సీక్రెట్స్ అండ్ అన్‌సేఫ్ సీక్రెట్స్ డిఫరెన్స్ అనేది చెప్పాలి. మీరు కూడా ఒకవేళ ఇలాంటి క్వెషన్స్ ఫేస్ చేస్తే ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. కొన్ని సీక్రెట్స్ సేఫ్‌గా ఉంటాయి. లైక్ ఎవరికైనా మనం ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి సర్ప్రైజ్ ఇవ్వటం, లేకపోతే మీరు గేమ్‌లో, ఇమాజినేషన్‌లో ఏమైనా కొన్ని సీక్రెట్స్ చెప్పుకోవటం లాంటివి. బట్ కొన్ని సీక్రెట్స్ మాత్రం అన్‌సేఫ్. అంటే ఏదైనా భయం అనిపించినా, హర్టింగ్‌గా ఉన్నా, ప్రెషర్‌గా అనిపించినా ఇలాంటివి తప్పకుండా పేరెంట్స్‌కి చెప్పాలి. అండ్ ముఖ్యంగా ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, నువ్వు ఏది చెప్పినా కూడా నేను నిన్ను జడ్జ్ చేయను అండ్ ఐ యామ్ యువర్ సేఫ్ స్పేస్ అని. అండ్ అది ఫాలో త్రూ చేయండి. పిల్లలు ఎప్పుడైనా మన దగ్గరికి ఏదైనా చెప్పడానికి వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు జడ్జ్ చేయడం, కరెక్ట్ చేయడం చేశామంటే వాళ్ళు మన నుంచి థింగ్స్ హైడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఆ సేఫ్ స్పేస్‌ని మనం ఇవ్వాలి వాళ్ళకి. అప్పుడు మనం వాళ్ళకి ఒక రైట్ గైడెన్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంకా ఇలాంటి విషయాలు నేర్చుకోవాలనుకుంటే నా వెబినార్ అటెండ్ అవ్వండి. వెబినార్ అని కమెంట్ చేయండి. నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను. థ్యాంక్ యూ.